ఈ దసరా 9 రోజులు నవరాత్రిలో అమ్మవారి శక్తిని 9 రకాల ఫామ్స్‌లో మనం వర్షిప్ చేస్తూ ఉంటాం. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు, రెండవ రోజు బాల త్రిపుర సుందరి, బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. నాలుగవ రోజు కూష్మాండాదేవిగా దర్శనమిస్తారు. ఇలా ప్రతిరోజు మనం మన లైఫ్లో కొన్ని క్వాలిటీస్ని మనం ఇంబైబ్ చేసుకోవడం ద్వారా, అవి లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతాము, విజయం సాధించగలుగుతాం. అందులో భాగంగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు 4వ రోజు కూష్మాండాదేవి అవతారం. కూష్మాండాదేవి అంటే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన శక్తి అని అర్థం. అలాగే ఆవిడ ఈ బ్రహ్మాండాన్ని తన చిరునవ్వుతో చాలా అలవోకగా సృష్టించింది అని చెప్తూ ఉంటారు. అలాగే సూర్యుడి యొక్క ప్రకాశం కూడా ఆవిడ ప్రకాశం ద్వారానే సూర్యుడికి ప్రకాశం వచ్చింది, ఆ లైట్ ఎనర్జీ అనేది చెప్తూ ఉంటారు. సో దీంట్లో భాగంగా మనం ఈరోజు ఏమైతే ఇంబైబ్ చేసుకోవాలి, ఏ క్వాలిటీస్ని మనం ఇంబైబ్ చేసుకోవాలంటే లవ్, కంపాషన్, ఈ రెండు చాలా హై ఎనర్జీస్. ఈ ప్రపంచాన్ని నడిపించే ఎనర్జీ ఏమన్నా ఉంటే అది లవ్ అండ్ కంపాషన్. సో మనం ఏ రకంగా ఇది లైఫ్లో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఈరోజు నేను చెప్తాను. ఏదైనా ఒక పని మీరు బాగా ఇష్టమైన పని చేసేటప్పుడు మీకు టైం చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. ఏదన్నా మనసుకి నచ్చని పని చేసేటప్పుడు చాలా లేట్గా కాలం గడుస్తుంది అనిపిస్తుంది. సో ఏదైనా ఒక పనిలో మనం సక్సెస్ అవ్వాలి అంటే దాన్ని మనం మనసుకి బాగా ఇష్టమైన పని అయితే మనం చాలా అలవోకగా దాన్ని క్రాస్ చేయగలుగుతాం. సో ఈరోజు ఒక జర్నలింగ్ లాగా ఒక పేపర్ తీసుకొని మీకు ఏ పని చేసినప్పుడు మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారో, లేకపోతే ఏ పని చేసేటప్పుడు మీకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుందో ఆ 4 థింగ్స్ మీరు రాసుకోండి. అలాగే ప్రాక్టీస్ కంపాషన్, కైండ్నెస్, ఫర్గివ్నెస్. మనం చాలామంది మనల్ని ఏదన్నా ఒక మాట అంటే ఆ మాటని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మనం అదే మాటని పదే పదే తలుచుకుంటూ ఉంటాం. దానివల్ల మన ఎమోషనల్గా కూడా మన ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా మనకి మన ఆరోగ్యం కూడా అనారోగ్య పాలు అవ్వడానికి కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఈరోజు కొంత టైం తీసుకొని ఫర్గివ్నెస్ అనేది చేయండి. సిచ్యువేషన్ ఇంతటితో వదిలేసి మనం ఫర్గివ్నెస్ చేయడం ద్వారా, క్షమించడం ద్వారా మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. మనలో ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ మనం క్లియర్ చేసుకోగలుగుతాం. సో ఈ రకమైన ప్రాక్టీసెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.